ఎలాగో ఇంట్లో పిల్లలు హాలిడేస్లో అయితే ఇంట్లో ఉంటారు కదండి. అలాంటప్పుడు మనం పిల్లలు ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు అయితే ఇలా చాలా సింపుల్గా 10 నిమిషాల్లో అయితే ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేయండి. చాలా హెల్దీ అయినటువంటి రెసిపీ అండి. కేవలం 1 కప్పు గోధుమ పిండి, అరకప్పు బెల్లం ఉంటే చాలండి. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు 10 నిమిషాల్లో. మరి ఈ హెల్దీ అయినటువంటి స్వీట్ పూరీలను ఏ విధంగా చేసుకోవాలనేది అయితే వీడియోలో అయితే చూసేద్దామండి. మరి అలాగే వీడియో చూసేవాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితేనే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ముందుగా నేను ఈ వీడియోకు ముందైతే ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి. జొన్న పిండితో అయితే ఆ రెసిపీ స్వీట్ అప్పాలను అయితే ప్రిపేర్ చేశాను. చాలా మంచి వ్యూస్ అయితే ఉన్నాయండి. కానీ అందులో ఒకరైతే చీమ, మామూలుగా ఎర్ర చీమలు ఉంటాయి కదండి, అది సూజీ రవ్వలో ఉందండి, చూసుకోలేదు. ఆ చీమ గురించి అయితే చిన్న కామెంట్ అయితే వచ్చిందండి. చూసుకోలేదండి, చూసుకున్నట్లయితే నేను ఎందుకు పురుగులు ఉన్నాయి చూసుకోండి అని అయితే కామెంట్ వచ్చిందండి. పురుగు కాదండి, అదైతే ఎర్ర చీమ. చూసుకోలేదండి నేను నిజంగా. అంటే ఇక్కడ ఈ రెసిపీకి వచ్చేసి అయితే స్వీట్ పూరీలు ఇక్కడ మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. ఇక్కడ ముందుగా ఈ రెసిపీలకు అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను మిల్లాడించిన గోధుమలు ఉంటాయి కదండి, ఆ గోధుమలను అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 1 కప్పు గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి. ఒక పెద్ద కప్పులో అయితే పెద్ద బౌల్లో అయితే వేసుకున్నాను. అలానే 1 పించ్ సాల్ట్ అయితే వేసుకున్నానండి. సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలానే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నానండి. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్నైనా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కూడా వేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ సాల్ట్ పిండిలో బాగా కలిసే వరకు అయితే కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ ఈ గోధుమ పిండి, సాల్ట్, నెయ్యి మంచిగా కలిసేటట్లుగా పూరీ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలా మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి. ఇలా కలిపి ఇంకా ఈ పిండిని అయితే పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్వీట్ పూరీలు కదండి, అందుకోసం అయితే 1/2 కప్ దాకా బెల్లాన్ని అయితే తీసుకున్నానండి. ఒక బౌల్లో అయితే వేసుకున్నాను. అదే 1/2 కప్ దాకా నీళ్ళని అయితే వేసుకున్నాను. చూడండి, ఇలా బెల్లం పూర్తిగా కరిగే వరకు అయితే కరిగించుకోవాలండి స్టవ్ పైన పెట్టి. బెల్లం ఈలోగా మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్ దాకా పుట్నాల పప్పు, అలానే 1 కొబ్బరికాయ ఉంటుంది కదండి, ఎండు కొబ్బరికాయ, అదైతే సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలానే 1 ముక్క అంతా బెల్లాన్ని అయితే దంచి వేసుకున్నాను. అలానే 2 ఇలాచీలను అయితే ఫ్లేవర్ కోసం వేసుకున్నానండి. వీటన్నింటిని మంచిగా అయితే మిక్సీ వేసుకోవాలండి. చూడండి, ఇలా మంచిగా అయితే మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత పౌడర్ అయితే ఈ విధంగా ఉందండి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా పౌడర్ని కూడా ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ అయితే మనకేమీ అవసరం లేదండి, దీన్ని పక్కన ఉంచుకోవాలండి. మనమైతే ఇప్పుడు ఇక్కడైతే చక్కగా బెల్లం అంతా కూడా ఉండలేమీ లేనట్లుగా అయితే కరిగిపోయిందండి. ఇందుకోసం ఎటువంటి పాకం కూడా అవసరం లేదండి. జస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా జిగురుగా అయినట్లయితే చాలండి. ఇలా జిగురుగా అయిన తర్వాత మనం ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి దీన్ని అయితే పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా తడిపెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదండి, దాన్ని మరలా ఒకసారి అయితే చక్కగా 1 నిమిషం పాటు చక్కగా కలిసేటట్లుగా అయితే మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చపాతీ లేదా పూరికి ఏ విధంగా చేస్తామండి, ఇంకా ఇక్కడ 2 బౌల్స్ లాగా అయితే డివైడ్ చేస్తున్నానండి. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే అందరూ లేడీసే చూస్తున్నారు, కానీ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోలు అయితే ఇంకొక 4గురికి అయితే చేరువవుతాయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం చపాతీని అయితే చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక మూత కానివ్వండి, ప్లేట్ కానివ్వండి, ఏదైనా ఇలా రౌండ్గా ఉన్న తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కత్తితో ఇలా కట్ చేసామనుకోండి, చాలా ఈజీగా అయితే చిన్న పూరీలాగా అయితే వస్తాయండి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చిన్న పూరీలాగా అయితే వస్తాయండి. ఈ పూరీలన్నిట్లని కూడా ఇదే విధంగా అయితే మనం రెడీ చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలండి. ఇక్కడ నాకైతే అతుక్కుపోయిందండి పిండి వేసుకోవడం వలన. ఇంకా నెక్స్ట్ అయితే కొద్దిగా ఆయిల్ అప్లై చేసి అయితే ఇలా చిన్న పూరీలాగా అయితే అన్నీ కూడా ఒకేసారి చేసుకున్నానండి. ఇలా అన్నీ కూడా చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పూరీని అయితే డీప్ ఫ్రై చేసుకున్నానండి. ఇవి మంచిగా అయితే పొంగుతో అయితే వస్తాయండి.
ఇంకా పూరీలను వచ్చేసి పల్చగా అయితే కొట్టకండి, కొద్దిగా మీడియంగా అయితే మనం పూరీలను ఏ విధంగా ఒత్తుకుంటామో అదే విధంగా అయితే ఒత్తుకున్నట్లయితే మనకు చక్కగా ఆయిల్లో వేసిన తర్వాత మనకు వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా అయితే పొంగుతూ అయితే వస్తాయండి. ఇక్కడ నాకు ఆయిల్ కొద్దిగా ఎక్కువగా హీట్ అయిందండి, అందుకని చెప్పేసి చాలా రెడ్గా అయితే పూరి అయిపోయింది. ఇంత ఎర్రగా కాల్చుకోకండి, జస్ట్ నార్మల్గా కాల్చుకోండి. ఇంత ఎర్రగా కాల్చుకున్నట్లయితే టేస్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. నాకు ఇక్కడ కొద్దిగా ఆయిల్ ఎక్కువగా హీట్ ఉందని చెప్పాను కదండి, అందుకని ఇంతలాగా అయితే కొద్దిగా రెడ్గా అయితే వచ్చాయండి. ఇదైతే ఇంకా నార్మల్గా అయితే వచ్చిందండి. చూడండి ఇలా చక్కగా పూరీలు ప్రతి పూరి కూడా పొంగుతూ అయితే వచ్చాయండి. నేను చేసుకున్న పూరీలు ఇక్కడ ఇంత బాగా పొంగుతూ రావాలంటే ఎక్కువ పల్చగా అయితే రేకులను అయితే ఒత్తుకోకండి. పూరీలను నార్మల్గా అయితే మీడియంగా అయితే పూరీలను ఒత్తుకోండి. చాలా అంటే ప్రతి పూరి కూడా పొంగుతూ అయితే వస్తుందండి. ఇలా అన్ని పూరీలను కూడా ఇదే విధంగా అయితే మనం ఫస్ట్గా అయితే అన్నీ ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం అన్ని పూరీలను ఇలా కాల్చుకొని పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం ముందుగా అయితే పాకం పట్టు పెట్టాం కదండి, బెల్లపు సిరప్ పాకం అండి. అందులో ఏదైనా ఇసుక నలక అలా ఉన్నట్లయితే ఇప్పుడే ఫిల్టర్ చేసుకోండి. నేను తీసుకున్న బెల్లం మంచి క్వాలిటీ తీసుకున్నా కాబట్టి నాకు ఎక్కడ కూడా ఇసుక నలకలు అలాంటివి ఏమీ లేనట్లుగా చాలా నీట్గా అయితే ఉందండి. మీకు ఒకవేళ ఫిల్టర్ చేసుకోవాలనుకున్నట్లయితే ఫిల్టర్ చేసుకోండి. ఇలా మంచిగా ఇలా పాకంలో అద్దిన తర్వాత ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలండి. ఎక్కువసేపు అస్సలు ఉంచకూడదండి బెల్లం పాకంలో, జస్ట్ అలా వేయాలి, ఇలా తీయాలండి. ఎక్కువసేపు అస్సలు నానబెట్టుకోకూడదండి. పూరీలను వచ్చేసి ఇలా బెల్లపు సిరప్లో అద్దిన తర్వాత ఇంకా పైన ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ ఉంది కదండి, పల్లీలు కొబ్బరి ఇలాచి అన్నీ వేసి బెల్లం అన్నీ వేసి మిక్సీ పట్టి పెట్టాం కదండి, ఆ పౌడర్ని అయితే చల్లి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్వీట్ పూరీలను అయితే చక్కగా అన్నీ ఒక 1 by 1 అన్నీ కూడా ఇదే విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ ఒక కప్పుకి వచ్చేసి కరెక్ట్గా మెజర్మెంట్ అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందండి. నేను తీసుకున్న కప్పుతో 1/2 కప్పు పుట్నాల పప్పు, 1/2 కప్పు ఒక చిన్న ఉంట బెల్లం ముక్క, ఒక కొబ్బరికాయ అండి, ఎండు కొబ్బరికాయ తీసుకున్నాను సన్నగా కట్ చేసి, 2 ఇలాచీలు. ఈ క్వాంటిటీ అయితే చక్కగా నాకు ఈ పూరీలకు మొత్తం అంతా కూడా అయిందండి. పౌడర్ వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండికి వచ్చేసి ఈ క్వాంటిటీ 1/2 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి. చక్కగా క్వాంటిటీ చక్కగా సరిపోయిందండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ స్వీట్ పూరీలు మీకు కూడా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా మా ఇంట్లో విషయానికి వస్తే మా ఇంట్లో ఈ స్వీట్ పూరీలను అయితే ప్రిపేర్ చేశానండి. మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారండి. పిల్లలకి అప్పుడప్పుడు చాలా ఇష్టమైన రెసిపీస్ కొద్దిగా వెరైటీగా అయితే చేసి ఇచ్చామనుకోండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ మా బాబు అయితే మమ్మీ సూపర్ అని చెప్తున్నాడండి. మన ఛానల్లో ఇలాంటి స్వీట్ పూరీలు చాలా ఈజీగా అయిపోయే రెసిపీస్ కూడా చాలా పోస్ట్ చేశానండి. ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూడండి. మరి ఈ వీడియోలో అయితే ఇంతేనండి. ఈ స్వీట్ పూరీలు మీకు కూడా హెల్తీగా గోధుమ పిండితో అయితే చేశానండి. మీకు నచ్చినట్లయితే ఈ స్వీట్ పూరీలకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.